2000 నుండి ప్రచురించబడిన 34 అధ్యయనాల పరిశోధనలు 100 ఏళ్లు పైబడిన వారు ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఔషధ వినియోగం, సరైన నిద్ర, పనివేళలో ఎక్కువగా దీర్ఘాయువుకి సహాయపడే 4 కీలక పద్ధతులను వివరిస్తుంది. వారంతా 100 సంవత్సరాల వయసు వరకు తన జీవన శైలిని ఎలా గడిపారు, అతని ఆరోగ్యకరమైన అలవాట్లేమిటో తెలుసుకుందాం. దీర్ఘాయువుగా ఆరోగ్యంగా జీవించాలనేది దాదాపు మనందరి కోరిక. కానీ నేటి ఆధునిక జీవన శైలి, వైద్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పొందలేము. మన జీవిత రహస్యం మన చేతుల్లోనే ఉన్నట్లుగా మనం తీసుకునే ఆహారం, ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణ, ఆనందం వంటి వాటిపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సామెత ప్రకారం ఆరోగ్యకర అంశాలు దీర్ఘాయువుకి ముఖ్యమైన ఆధారం. అయితే ఇక్కడ ఒక్క ఆశ్చర్యకర అంశం ఏంటంటే, ఇటీవల ఓ సర్వే ఆసక్తికర అంశాలను వెల్లడించింది. అదేంటంటే, గత కొంతకాలంగా 100 ఏళ్ల వయసున్న వారి సంఖ్య పెరుగుతోందని ఓ సర్వేలో తేలింది. 2000లో ప్రపంచవ్యాప్తంగా 1,51,000 మంది శతాధిక వృద్ధులు ఉన్నారు. ఇది 2021 నాటికి 5,73,000కి పెరుగుతూ వచ్చింది. ఇది పెరిగిన ఆయుర్దాయం విషయాన్ని తెలియజేస్తుంది. 100 ఏళ్లు దాటిన వారి ఆరోగ్యం, విజయవంతమైన వృద్ధాప్యానికి ఉదాహరణలుగా కనిపిస్తారు. వీరిలో చాలా తక్కువ మంది మాత్రమే అతి తక్కువ వ్యాధులతో బాధపడుతున్నారు. వారి 90 ఏళ్లలో వ్యాధి లేకుండా జీవిస్తూ వచ్చారు. తక్కువ మందులు తీసుకుంటున్నారు. ఇక చిన్న వయసులో చాలా చురుగ్గా ఉండేవారు. వారి దీర్ఘాయులో జన్యుశాస్త్రం పాత్ర పోషిస్తున్నప్పటికీ 60% మంది 100 ఏళ్లు నిండిన వృద్ధులు తమ దీర్ఘాయు రహస్యంలో కొన్ని జీవనశైలి మార్పులే ముఖ్యమైన కారణంగా చెబుతున్నారు. 100 ఏళ్లకు మించి ఆరోగ్యంగా జీవిస్తున్న వృద్ధులు తమ ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే 57% నుంచి 65% వరకు మితమైన కొవ్వు, ప్రోటీన్ వంటివి తీసుకున్నారు. కూరగాయలు, పండ్లు, లిన్ ప్రోటీన్లు, చేపలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు తరచుగా వారి ఆహారంలో అలవాటుగా చేసుకున్నారు. అంతేకాదు, వారు ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకుంటారు. అంతేకాదు, ఇతరులతో పోలిస్తే 100 ఏళ్లు దాటిన వారిలో వ్యాధుల ప్రభావం తక్కువగా ఉంటుంది. దీంతో మందుల వాడకం కూడా తక్కువ. ఇది మెరుగైన ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. అలాగే మంచి నిద్ర కూడా దీర్ఘాయువుకి తోడ్పడుతుంది. 68% శతాబ్ది వయసు గలవారు సంతృప్తికర నిద్రను పొందుతారు. 7 నుండి 8 గంటల మంచి నిద్ర దీర్ఘాయువు రహస్యం. అందుకే మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం అనేది ఇప్పటికీ వైద్య నిపుణులు చెబుతున్న మాట. ఇక వీరిలో దాదాపు 75% మంది 100 ఏళ్లకు పైబడిన వారు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరిలో తక్కువ ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధులకు అస్సలు అవకాశం లేదని తేలింది. ఇలాంటి ముఖ్యమైన పద్ధతులు ప్రతి ఒక్కరికి దీర్ఘాయువును ప్రసాదించలేకపోయినప్పటికీ ఇలాంటి అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, దీర్ఘాయువు అవకాశాలను పెంచడంలో దోహదపడతాయన్నది నిజం అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.